హాయ్! హలో! వెల్కమ్ టు 'జకీ టాకీస్'. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పీకల్లోతు మునిగిపోయినట్టు కనిపిస్తోంది. అంటే పక్కాగా అడ్డంగా బుక్ అయినట్టు కనిపిస్తోంది. పక్కాగా అంటే ఆ కేసు నుంచి ఆయన బయటపడే పరిస్థితి లేనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు ఇంకా రాలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకరరావును అమెరికా నుంచి రప్పించారు. ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. అట్లాగే ఆ కేసులో నిందితులైన రాధాకిషన్‌రావు, భుజంగరావు అండ్ ప్రణీత్‌రావు లేకపోతే తిరుపతన్న ఇంకెవరో సంథింగ్ అండ్ ఒక న్యూస్ ఛానెల్ అధిపతి శ్రవణ్ రావు వాళ్ళందరిని కూడా తీసుకున్నారు. అట్లాగే ఎవరెవరి ఫోన్‌లయితే ట్యాప్ అయ్యినట్టుగా సిట్ గుర్తించిందో వాళ్ళందరిని పిలిపించి వాంగ్మూలాలను సేకరిస్తోంది. ఇప్పుడు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఒక పత్రికాధిపతి అయిన రాధాకృష్ణ కావచ్చు, అండ్ ఇంకా చాలామంది ప్రముఖులు వీళ్ళందరిని కూడా పిలిపించి ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరిగింది, ఏంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళని అడగడం, వాళ్ళ వాళ్ళు వివరాలు చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా బ్రేకింగ్ వస్తున్న సమాచారం ఏంటంటే 2022 బహుశా మీకెవరికైనా గుర్తుందో లేదో కానీ మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఆ రోజు కేసీఆర్ ఒక మాట 2022 నవంబర్‌లో ఆయన ఒక విలేకరుల సమావేశాన్ని పెట్టాడు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విలేకరుల సమావేశం పెట్టినప్పుడు ఆయన చెప్పిందేంటంటే, "ఇవాళ ఈ ప్రెస్ మీట్‌లో వినవలసిన దానికంటే చూసిందే ఎక్కువ" అని ఆయన కామెంట్ చేశాడు. వినవలసిన దానికంటే చూసింది ఎక్కువ అని అన్నాడు. అక్కడ ఆ సమయంలో ఆయన రైట్ సైడ్ అంటే కేసీఆర్ కూర్చున్న వైపు రైట్ సైడ్ ఒక బిగ్ స్క్రీన్‌ను ఆ రోజు ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్‌పై కొన్ని దృశ్యాలు కనిపించాయి. ఆ దృశ్యాలేంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి అండ్ బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు వీళ్ళు ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, అట్లాగే సింహ యాజీ అనే మరొక వ్యక్తి, నందకుమార్ వీళ్ళేమో మీడియేటర్స్ అని ఒక ఆరోపణ అప్పట్లో. సో, వీళ్ళు అండ్ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ముచ్చటిస్తున్న అంటే వీళ్ళు సంభాషణ చేస్తున్న మాట్లాడుతున్న దృశ్యాలు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగాయి. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ దృశ్యాలను వీడియోలో ప్రదర్శించి ఇంకా మన బీజేపీని ఆయన ఆడుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు బీజేపీని తిట్టాడు. ఎవరు? కేసీఆర్. బీజేపీ ఇంత దిగజారుతుందా? మా ప్రభుత్వాన్ని పడగొట్టగలదా? ఇది ఉద్యమ పార్టీ. ఏ రకంగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది? ఎట్లా బేరసారాలు జరపడానికి ప్రయత్నించింది? ఆ పార్టీ బీజేపీ సంస్థాగత కార్యదర్శి అంటాం ఆర్గనైజేషనల్ సెక్రటరీ బిఎల్ సంతోష్. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అంటూ ఆయన చెలరేగిపోయారు ఆ రోజుల్లో. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, పైలట్ రోహిత్ రెడ్డి గాని, గువ్వల బాలరాజు గాని ఎవరైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లకు బీజేపీలో చేరడానికి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడం కోసం భారీ ఎత్తున నగదును ఆఫర్ చేశారన్నది అప్పట్లో వచ్చిన ఒక ఎలిగేషన్. పైలట్ రోహిత్ రెడ్డి చెప్పాడు. మీడియాకి చెప్పాడు, బయట చెప్పాడు. నాకు 100,00,00,000 ఆఫర్ ఇచ్చారు అని చెప్పాడు. అట్లాగే మాతో పాటు ఇంకెవరైనా వస్తే ఇది ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ. 50,00,00,000 చొప్పున ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లొచ్చాయి. తెలంగాణలో ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్య 60 సీట్లు. కానీ 88 సీట్లతో రెండో టర్మ్‌లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇది అరౌండ్ 2021, 22 ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ పార్టీ బేరసారాలు చేసింది, కొత్త కథ నడిపింది అంటూ ఆయన ఒక పెద్ద స్క్రీన్ వేసి సినిమా చూపించాడు. ఎవరు? కేసీఆర్. ఇదంతా బాగానే ఉంది.
కానీ పైలట్ రోహిత్ రెడ్డితో కానీ, మరొకరితో కానీ బీజేపీ నాయకులు మాట్లాడిన విషయాలను ఆయన ఎట్లా తెలుసుకున్నాడది మనకు చాలా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సిట్ దానిపైన దృష్టి పెడుతోంది ఇప్పుడు. సిట్ అంటే ఏది? ఫోన్ ట్యాపింగ్ పైన ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇప్పుడు సిట్ ఏం చేస్తుందంటే ఆ సమయంలో 2021, 22 ప్రాంతాల్లో జరిగినట్టు చెబుతున్న ఈ బేరసారాలకు ముందు అసలు నిజానికి ఎవరి ఫోన్‌లను ఎవరు ట్యాప్ చేశారు? ట్యాప్ చేసి ఉండకపోతే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో అంటే ఫార్మ్ హౌస్‌లో ఈ ఫోన్స్ మన సీసీ కెమెరాస్‌ని ఎట్లా ఫిక్స్ చేశారు? ఏ రకంగా ఫిక్స్ చేశారు? ఆ తర్వాత పోలీస్ కమిషనరు సైబరాబాద్ కమిషనర్ వెళ్ళడం, తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఈ ఫార్మ్ హౌస్ ఉంది. ఆ ఫార్మ్ హౌస్‌లోని దృశ్యాలు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం. రామచంద్ర భారతి అండ్ ఇంతకుముందు చెప్పా సింహ యాజీ అతను అండ్ ఇంకొక అతను నందకుమార్. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం తతంగంతో అసలు బీజేపీకి సంబంధం లేదని అప్పట్లో బీజేపీ నాయకులందరూ ఘోషించారు. బీజేపీ నాయకులు కేసీఆర్‌పై మండిపడ్డారు. తర్వాత కేసీఆర్ చేసిన పనేంటంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను ఈ టేపులను, ఆడియో టేపులను, వీడియో టేపులను వీటన్నిటిని మొత్తం దేశంలోని అన్ని కోర్టులకు పంపిస్తున్నా. అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టు చీఫ్ జస్టిస్‌లకు పంపిస్తున్నా. అట్లాగే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా పంపిస్తున్నా అని చెప్పాడాయన. అట్లాగే పంపించాడు. వాళ్ళు ఏం చేశారో ఏమో తెలీదు. నిజంగానే కుట్ర జరిగితే, ఆ కుట్ర జరిగిందనుకుందాం. బేరసారాలు చేశారు. ఎవరు? బీజేపీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేయడం కోసం, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసలు పడగొట్టడం కోసమే కాన్స్పిరసీ చేశారనుకుందాం. ఈ కాన్స్పిరసీ థియరీని ఎట్లా కనుక్కున్నాడు కేసీఆర్ అనేది చాలా కీలకం. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కనుక్కున్నది? అంటే పక్కాగా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. అంటే అప్పటికే తమ పార్టీ ప్రత్యర్థుల ఫోన్లే కాదు, తమ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్‌లో ఉన్నాయి కనుక, ట్యాప్ అవుతున్నాయి కనుక, పైలట్ రోహిత్ రెడ్డి లేదా గువ్వల బాలరాజు మరొకరి మూవ్‌మెంట్ వీళ్ళకి తెలిసింది. అంటే వాళ్లకు బీజేపీకి మధ్య జరుగుతున్న సంభాషణలన్నీ కూడా వాళ్ళు విన్నారు. ఎవరు? ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏర్పాటైన ముఠా ఇదంతా పనిచేసింది. ఈ ప్రభాకరరావు ముఠా. ఈ ప్రభాకరరావు ముఠా చేసిన పనంతా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్‌లో ఈ చాలా కీలకమైన పాయింట్ ఇది. ఏది? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీకి చెందిన కొంతమంది ముఖ్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడం అనే ఒక సన్నివేశం ఏదైతే జరుగుతోందో, మనకు కనిపించిందో, అది నిజానికి చాలా అంటే ఒక నాటకీయమైన పక్కిలో జరిగింది. ఆ సన్నివేశాలు అట్లాగే జరిగాయి. కేసీఆర్ ప్రెస్ మీట్ అట్లాగే జరిగింది. ఆయన వీడియోలు అట్లాగే చూపాడు. ఇదంతా జరిగింది. ఆ తర్వాత నిజానికి బీజేపీ నిజంగానే కుట్ర చేసి ఉంటే, ఏది? ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చేసి ఉంటే, అది ముందే పసిగట్టిన కేసీఆర్ గొప్ప వ్యక్తి. అది ఎట్లా గొప్ప వ్యక్తి అయ్యాడు? లేకపోతే ఏ రకంగా కేసీఆర్ ఇదంతా కనిపెట్టగలిగాడంటే బికాస్ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్. వాళ్ళ ఫోన్‌లను ట్యాప్ చేసి ఉండకపోతే, వాళ్ళ సంభాషణ వాళ్ళు తెలుసుకోకపోతే, ఖచ్చితంగా అసలు ఈ బేరసారాల వ్యవహారం బయటకొచ్చేదే కాదు. ఇది కన్ఫర్మ్. అందువల్ల ఈ కేసు కూడా ఇప్పుడు బయటకొస్తుంది. ఆ సమయంలో కేసీఆర్ ఏవైతే విడుదల చేశారో వీడియో టేప్స్, ఆడియో టేప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సేకరించే పనిలో సిట్ ఉంది. వాటిని మళ్ళీ ల్యాబ్‌కు పంపించి వాటిని అసలు మొత్తంగా దాంట్లో నిజానిజాలను తెలుసుకునే పనిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో, అందువల్ల ఏం జరుగుతుందంటే బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చర్యలు ఏమేమి కుట్రలు చేసిందనే థియరీ పక్కన పెడితే, అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్‌లను కూడా ట్యాప్ చేసిన అపఖ్యాతిని ఇప్పుడు కేసీఆర్ మూటగట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అండ్ ఆ కేసును మళ్ళీ తిరగతోడి కేసీఆర్ పాత్రను పరిశోధించడానికి సిట్ పూనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.